నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. ఉగాది చిగురించిన కొత్త ఆశలతో నూతన జీవితానికి నాంది పలుకుతామని భావించే షడ్రుచుల పండగ. ప్రకృతి సైతం కొత్త చిగుర్లతో పులకరించిపోతుందనడానికి ఇదో సంకేతం. ఇది పాత సంవత్సర జ్ఞాపకాలతో కొత్త సంవత్సరంపై కోటి ఆశలతో ముందడిగేసే సమయం. చైత్రశుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ ఉగాది తెలుగు, కన్నడ ప్రజలు ఘనంగా జరుపుకునే హిందూ నూతన సంవత్సరం. ఆది అంటే మొదలు, యుగం అంటే కాలం, కలిపి యుగాది అంటే నూతన ఆరంభం. కాలక్రమేణా దీన్ని మనం ఉగాదిగా పిలుస్తున్నాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజు ప్రారంభించారని విశ్వసిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన క్షణం నుంచి కొత్త నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అలా ఈ ఏడాది క్రోధినామ సంవత్సరాన్ని ముగించుకుని విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. విశ్వావసు అంటే సర్వలోకాలను ఆనందభరితంగా మార్చే శక్తి అని చెప్పొచ్చు. ఇలా ప్రతి సంవత్సరానికి ఓ ప్రత్యేకమైన నామం ఉంటుంది. మన ఋషులు గ్రహ గణితాన్ని బట్టి నిర్ణయించిన మొత్తం 60 సంవత్సరాల నామాలు శాస్త్రాలలో లిఖించబడ్డాయి. దీనికి ఓ పురాణ గాథ కూడా ఉంది. కాలచక్రం ఎలా తిరుగుతుంది, ప్రజలకు కాల సూచన ఎలా తెలియాలని ముల్లోకాల్లోని దేవతలు బ్రహ్మదేవుడిని అడిగారు. దీంతో ఆయన ఓ మహాబీజం సృష్టించగా ఆ బీజం నుంచి వెలువడిన 60 ప్రకాశవంతమైన జ్యోతిరేఖలు నామ సంవత్సరాలు అయ్యాయని పురాణ కథలు చెప్తున్నాయి. ఇలా 60 సంవత్సరాల పేర్లు పూర్తయ్యాక మళ్ళీ అవే తిరిగి లెక్కించబడతాయి. అలా ఇప్పుడు మనం 39వ సంవత్సరమైన విశ్వావసునామ సంవత్సరంలో అడుగుపెట్టాం. మన తెలుగు సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఈ ఉగాది పండుగ పరిగణించబడుతుంది. ప్రకృతి మార్పుకు స్వాగతం పలుకుతూ ఇంటి ముందు రంగవల్లులు, మామిడి తోరణాలు, కొత్త బట్టలు, కొత్త వస్తువులు, కొత్త పదార్థాలతో ఇంటిల్లిపాది సందడిగా చేసుకునే పండుగ. అలాగే ఈరోజు ముందుగా గుర్తుకు వచ్చేది షడ్రుచులు నిండిన ఉగాది పచ్చడి. మన జీవితంలో వివిధ అనుభవాలను సూచించే విధంగా 6 విభిన్న రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. పులుపు, తీపి, వగరు, కారం, మధురం, చేదు కలగలిపిన జీవితం కావాలని ఆశిస్తూ ఈ మిశ్రమాన్ని భక్తితో ఇష్టంగా సేవిస్తాం. ఇందులో అన్ని రుచులు ఉన్నట్టే మన జీవితంలో కూడా అన్నీ సమానంగా ఉండాలని కోరుకుంటాం. ఇలా సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని పాటిస్తే జీవితం ఆనందమయంగా మారుతుంది కూడా. అలాగే ఈరోజు పంచాంగ శ్రవణం కూడా ఓ ముఖ్యమైన అంశం. కొత్త సంవత్సరానికి సంబంధించిన అంచనాలతో మన భవిష్యత్తుపై కొత్త ఆశలతో ముందుకు సాగిపోవడమే పంచాంగ ఉద్దేశం. ఉగాది అనేది మన అనుభవాలను స్వీకరించి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలని సూచించే ఓ గొప్ప సంకేతం. ఉగాది పచ్చడి వలె మన జీవితాలు కూడా అన్ని రకాల అనుభవాల మేళవింపుగా మారాలి. మన కలల్ని సాకారం చేసుకునే విధంగా ఈ పండుగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. ఈ విశ్వవసు నామ సంవత్సరము శుభాన్ని చేకూర్చాలని ఆశిస్తూ కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.